వెల్కమ్ టు రుచికాస్ హ్యాపీ హోమ్. ఈరోజు నేను ఉల్లికాడల వేపుడు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో అంతటిని స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఇది ఎలా చేసుకోవాలో చక్కగా తెలుసుకోవచ్చు. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పర్ఫెక్ట్గా ఉంటుందండి. దీనికోసం ముందుగా నేను ఉల్లికాడల్ని శుభ్రం చేసుకొని తరిగి పక్కన పెట్టుకుంటున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇందులో పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఆనియన్, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలండి. ఇది చక్కగా వేగిన తర్వాత ఇందులో 4 ఎల్లిపాయల్ని తుంచి వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం, ఎల్లిపాయ, మిరియాలు దంచి పెట్టుకొని ఇలా వేసుకుంటున్నాను నేను. ఇలా కొద్దిసేపు వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి వేసి వేయించుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 స్పూన్ల పెరుగు వేసుకుంటున్నాను నేను. ఇలా చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. పెరుగు దీంట్లో వేసిన తర్వాత ఇది కమ్మని వాసన వస్తుందండి. బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. చూసారా, ఇందులో చక్కగా మగ్గింది కదా. ఇప్పుడు తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లికాడలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసి కలుపుకోవాలి. చక్కగా మిక్స్ అయ్యే వరకు కలిపి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం నీళ్ళు వేయకుండానే ఆ ఉల్లికాడల్లో నుంచి నీళ్ళు అలా బయటకు వచ్చి ఉడుకుతుంది. ఆ వాటర్ అంతా ఇమిరిపోయే వరకు చక్కగా కలుపుకుంటూ మగ్గించుకోవాల్సి ఉంటుంది. నేను కొద్దిగా ఉప్పు తక్కువైందనిపించి ఇందులో ఇంకొంచెం ఉప్పు కలుపుకుంటున్నాను. ఇది
ఇలా ఉడికింది కదా. ఇప్పుడు పలుకులు పలుకులుగా ఉన్నటువంటి పల్లీల పొడి ఉంటుంది కదా, దాన్ని కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. ఇది వేసిన తర్వాత మనం కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇది చక్కగా మగ్గిపోయిందండి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కకు తీస్తున్నాను. చూసారా, ఎంతో టేస్టీ అయినటువంటి ఉల్లికాడల కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది రొట్టె చపాతీకి చక్కగా ఉంటుంది.